హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియా కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా లంచ్ అయిపోయాక ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చల్లగా తయారీ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/2 కప్పు సేమియా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సేమియా మంచిగా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి, 1/2 లీటరు, లేదా చిక్కటి పాలైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలల్లో 1/2 కప్పు పాలను తీసి పక్కన పెట్టేసుకోవాలి. పాలు మంచిగా మరుగుతున్నప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియా మంచిగా కుక్ అవ్వాలి. మంచిగా సేమియా కుక్ అయిన దాంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. పాలు కూడా చిక్కబడతాయి. మనం తీసుకున్న 1/2 కప్పు పాలల్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపి పాలల్లో వేసుకోవాలి. సేమియా పాలల్లో ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసి మంచిగా కలపాలి. చూడండి, సేమియా కస్టర్డ్ అనేది ఇంకా చిక్కబడుతుంది కొద్దిగా. ఎప్పుడన్నా స్వీట్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా ఏవైనా సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని సగ్గుబియ్యం అండి, కొన్ని సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక గిన్నె తీసుకొని సబ్జా సీడ్స్ని వాటర్లో తడిపించుకోవాలి. వాటర్ వేసి పక్కన ఉంచుకుంటే చక్కగా ఉబ్బుతాయండి. మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ సేమియాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. నేను ఫ్రిడ్జ్లో నుంచి చల్లగా ఉన్నదాన్ని ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ వేసి మనం కొంచెం చూడడానికి గార్నిష్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రూట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రెడీ చేసుకున్న సేమియా వేసుకున్నాక మ్యాంగో, యాపిల్, బనానా నా దగ్గర ఉన్నవి కట్ చేసి వేసుకుంటున్నానండి. పీసెస్గా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని దానిపైన సబ్జా సీడ్స్ చూడండి చక్కగా నాని ఉబ్బుతాయి. అవి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీటి మీద రెడీ చేసుకున్న కస్టర్డ్ సేమియాను వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదా ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఐస్ క్రీమ్ లేకుండా చూపిస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఫ్రూట్స్ అన్నీ కలిసి సేమియా కస్టర్డ్, సగ్గుబియ్యం, సబ్జా సీడ్స్ చాలా టేస్టీగా చల్లగా తినొచ్చండి. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.